ఛానల్ మిథిలేష్ బ్రదర్ అండ్ సిస్టర్. సో నేను ఏం తయారు చేసి మీరే చూసి చెప్పండి. బ్రాస్లెట్ నా కోసం నేను తయారు చేసుకున్న బ్రాస్లెట్. చూడండి మీరు. సో గైస్, ఆ బ్రాస్లెట్ నేను ఎక్కడి నుంచి తయారు చేశాను, ఎట్లా తయారు చేశాను, ఎన్ని తయారు చేశాను, మీకు కూడా ఇలాంటివి కావాలా? సో అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా కీ చైన్ మెమరీ, నా చైన్ మెమరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో టు వీడియో. సో మనమైతే వెళ్ళి మా డాడీకి కూడా ఇచ్చాను, మా డాడీకి కూడా చేశాను, మీరే చూడండి. మా డాడీకి దీనికి స్టార్టింగ్ పాయింట్ అంతా ఉండదు, దీనికి ఒక లాక్ ఉండదు. ఒక్క నిమిషం, మా మమ్మీ పిలిచింది గైస్. సో కీ చైన్ అయితే చూడండి, చూసారు కదా. నేనైతే మనకి ఈ చైన్ అయితే చూడండి. సో ఈ వస్తువులన్నీ నాకు. సో గైస్, ఇక్కడైతే ఉంటాయి మనకి ఆ స్టేషనరీ, ఇందులో ఈ బాక్స్లో. అదైతే నేను చూపించకూడదు, ఎందుకంటే మా మమ్మీ చూసింది అనుకో వీడియో, మళ్ళీ చూసావా ఎక్కడి నుంచి తీసుకున్నారో, ఎందుకు అనుకోవచ్చు. చిన్నపిల్లలు బ్రాస్లెట్ తయారు చేయడం ఎంత కొట్టిద్ది గైస్. అందుకని నేను ఈ వీడియోలో మీకు ఇంకా చూపించలేదు. మా మమ్మీకి కూడా రింగ్ సెప్టెంబర్ 2 నిన్న మా మమ్మీ బర్త్డేకి కూడా ఒక చైన్ తయారు చేసి మెడలో వేసుకోవచ్చు, చేతికి కూడా బ్రాస్లెట్ లాగా పెట్టుకోవచ్చు. రింగ్ కూడా చేశాను, రింగ్ డైమండ్ రింగ్లా, డైమండ్ది ఒక బటన్తో రింగ్ చేశాను. ఇక్కడ ఉండిద్ది కదా, ఈ పార్ట్ని చూపిస్తాను. ఈ పార్ట్ ఉండిద్ది కదా, ఈ పార్ట్, ఈ పైన పార్ట్, ఈ రింగ్ ఉండిద్ది కదా, ఈ పైన పార్ట్ నువ్వు చూపి అక్క. ఏంటంటే ఈ పార్ట్ ఉండిద్ది కదా, ఈ పార్ట్ ఉండిద్ది కదా, అది ఆ పార్ట్ని నేను డైమండ్ ఒక బటన్ ఉండిద్ది నా దగ్గర, మా మమ్మీ దగ్గర స్టిచ్చింగ్ది ఒక బాక్స్ ఉండిద్ది మా మమ్మీ దగ్గర, దాంట్లో అది ఉంది. ఏంటి తీసుకెళ్ళిపోయి దాన్ని పెట్టేసి, దానికన్నా ముందు మా సిస్టర్ ఒకటి చూపించింది, కానీ అది నేను వద్దని చెప్పి కావాలని అది పెట్టా. అంటే మా అక్కకి మాత్రం నేను విననని కాదులే, అది మా మమ్మీ దగ్గర ఉంది. ప్రస్తుతం అది చూపించలేదని మీరు బాధపడకండి. ఈ వీడియో మా మమ్మీ చూసిద్ది, చూసిన తర్వాత తను తిట్టిద్ది. మళ్ళీ అది ఎందుకు చూపించలేదంటే దాంట్లో నేను సిజర్ పట్టకార యూస్ చేశాను, ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి. అవి చూసి మా మమ్మీ నీ వల్ల చూసి వీళ్ళు కూడా తయారు చేయాలనుకోని మీరు చేసి వీళ్ళు కట్ చేసుకుంటారు, నీ మీదకి వచ్చి. సో గైస్, నేను చెప్పానని మీరు చెయ్యకండి, మీ హోమ్ అడ్రస్ నాకు కామెంట్ చేయండి. వీలుంటే అక్కడికి వచ్చి నేను చేసిన దాన్ని మీకు ఇస్తాను. లేడీస్ అయినా బాయ్స్ అయినా. నాది ఆవాస్ అపార్ట్మెంట్, గుంటూరు క్లబ్ బ్యాక్ సైడ్, గుంటూరులో ఉంటున్నాను నేను. గుంటూరు క్లబ్ బ్యాక్ సైడ్ ఆవాస్ అపార్ట్మెంట్, బి బ్లాక్ 220. ఈ ఇల్లు మాది, మా సొంత ఇల్లు, మేము కొనుక్కున్నాము, ఫ్లాట్ కొనుక్కున్నాం మేము. సో గైస్, నేను నెక్స్ట్ వీడియోలో అదంతా మీకు చూపిస్తాను. మీరు చెయ్యకండి. ఏ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు చూస్తున్నా గనక్క మీరు నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. నేను ఆవాస్ అపార్ట్మెంట్లో ఉంటున్నాను, మీ ఇల్లు అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ చేయండి.
మీ ఒపీనియన్. లైక్ మీరు ఏం కామెంట్ చేస్తారంటే మీ పేరు కామెంట్ చేయండి, మీ ఇంటి అడ్రస్ చేయండి. ఆవాస్ అపార్ట్మెంట్లో లేదా దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటే మీ అడ్రస్ కామెంట్ చేయండి, మీ నెంబర్ కామెంట్ చేయండి, మీ నేమ్ కామెంట్ చేయండి, మీ ఫ్లాట్ కామెంట్ చేయండి, మీ ఫ్లాట్ నెంబర్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఇది కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ నేను ఇంకా చాలా అయితే తయారు చేసాను. సో గైస్ పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్ పార్ట్ 4 నాకు ఏడుపు వచ్చేటట్టుంది గైస్. మీ గురించి మాకేమో నీరు దొరకట్లేదు. మా అమ్మ చేద్దామన్నా స్నానం చేయండి అనిద్ది. పోనీ స్నానం చేసిన తర్వాత అన్నా చేద్దామంటే టిఫిన్ మళ్ళీ దాని తర్వాత ఏం లేదులేండి గాయస్. ఇది గాయస్ చెక్క కదా, విన్నారుగా సౌండ్, చెక్కది. మా అక్క ఇక్కడ పెట్టి దీన్ని కూడా పెట్టింది రాదు. సో గాయస్ పార్ట్ 4 నాకు కూడా వెళ్ళిపోతుంది. స్నానం చేద్దామండి, పోనీ స్నానం చేసిన తర్వాత తీద్దామంటే మా అక్క టీ అవుతుంది. పోనీ టీ చూసి తీద్దామంటే మా అమ్మ టిఫిన్ అని తగులుకుంది. పోనీ దాని తర్వాత తీద్దామంటే మా అక్క మళ్ళీ టీవీ అని తగులుకుంది. మా అమ్మ ఫోన్ అని తగులుకుంది. ఫోన్తో తీయకుండా ఇంకెట్లా? మా డాడీ ఏమో ఆఫీస్కి వెళ్తారు. పోనీ ఫోన్ స్నానం చేసిన తర్వాత అంటే పోనీ అప్పుడు స్నానం చేసిన తర్వాత మేము ఎందులో తీద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడు అన్నం అనిద్ది. అయిపోయిన తర్వాత తీద్దామంటే అప్పుడు పడుకోవాలనిద్ది. లేచిన తర్వాత ఏమో మళ్ళీ మా అక్క అది నిద్ది. మేము తీస్తుంటే మా అమ్మ అంట్లో క్లీనింగ్ పని, కిచెన్లో మమ్మీస్కి పనులు ఉంటాయి కదా, ప్రతి మమ్మీకి పర్సనాలిటీ పనులు ఉంటాయి కదా, ఆ పనులు నిద్ది. మళ్ళీ దాని తర్వాత అన్నం అండి. అది తిన్న తర్వాత ఇక్కడ నేను పెట్టాను కదా వేవి, అక్కడ అందులో వేసి అక్క కింద పడింది అక్క. అది ఆడియన్స్ భయపడతారు ఏందబ్బా అని. మా అక్కలే గాయస్ వాటి కోసం ఇందాక వేసా కదా మీకు చూపించి. అది కింద పెడితే అంత సౌండ్ వచ్చింది, దాని గురించి అలా తగులుకుంటారు. పోనీ మా అమ్మ అదైపోయిన తర్వాత అంటే మా అమ్మ ఫోన్ తాగలేదు, టీవీ చూసుకుంటో అనిద్ది. అమ్మ మేము ఫోన్ చూసుకోము, వీడియో తీస్తామన్నా ఒప్పుకోదు. మా అక్కనన్నా అడగమందామా అంటే మా అక్క అసలు ఒప్పుకోదు. ఎలా గాయస్ పార్ట్ 4 తీసేది? గైస్ పార్ట్ 4 మాత్రం వచ్చింది గాయస్, ప్రామిస్ చేస్తున్నాను. అది రాకపోతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, మానేయండి. మీకు మాత్రం పార్ట్ 4 తాలేదంటే పెద్ద డైలాగ్ వేసండి. సో మీరు అడుగుతున్న మీకోసం నేను చూపిస్తాను. సో ఇదే గాయస్ ఆ బాక్స్, ఇందులో అన్నీ ఉంటాయి గాయస్. ఈ పట్టకార నేను పెట్టలేదు, ముందు నుంచి అందులోనే ఉంది. నేను చూసిన ఇదిగో వీటితో అంతా దాంట్లో తయారు. మా నాన్న కీచెన్ ఉంది కదా, దాంతో ఫస్ట్ మా నాన్నకి కీచెన్ పెడదాం అనుకున్నాను కదా, దాంతో ఫస్ట్ మా అక్కకి రింగ్ తయారు చేయలేకపోయాను. ఇది పెట్టి దానికి అది పెద్దది చైన్, దీనికి పెట్టి ఇది దానికి పెట్టి మా అక్క చైన్ చేద్దాం అనుకున్నా మెడలో వేసుకునేది. కానీ అది హిట్ అయ్యింది. చాలా గంట సేపు ఫ్యాన్ రూమ్లో కూర్చొని మీరే చూసారుగా, ఫ్యాన్ లేదు అసలు. ఫ్యాన్ లేని రూమ్లో కూర్చొని పట్టకారతో తీసి నా ఏళ్ళు అసలు పోయాయి. అసలు మీకు కూడా రింగ్స్ కావాలా? కామెంట్ అయితే చేసి చెప్పండి, చేస్తాను. ఇది ఎవ్వరికి తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్ పెడతాను, అదే ఈ ప్లేస్. సో గైస్ ఇది వీడియో నా యూట్యూబ్ జర్నీ మీతో చెప్తాను.
సో గైస్, మా యూట్యూబ్ ఛానల్ మీతో చెప్తాను. సో రెడీ అయిపోయింది వినడానికి నా యూట్యూబ్ ఛానల్. సో గైస్, అసలు నేను యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేశానంటే ఆల్రెడీ చెప్పాను. ఎందుకు యూట్యూబ్ జర్నీ వద్దు, మీతో నాకు ఏదైనా చెప్పాలని ఉంది. నా స్కూల్ గురించి మీకు చెప్తా, స్కూల్లో ఏం చేస్తా. సో గైస్, ఫస్ట్ అల్లంలోనే మనకి మా మేడం టిఫిన్ చేస్తా లేదా బుక్స్ కరెక్ట్ చేస్తూ ఉంది. మేడం చాలా మంచివారు, మా క్లాస్ టీచరు చాలా మంచిది. మా మదర్ పిలుస్తుంది గైస్, 1 minute. మా అక్కలే గైస్, ఆమె ఇంతకుముందు సీరియస్గా ఉండిద్ది, మంచి టీచర్ కాదంట. నేను చెప్పాను నాతో ఉండేదాన్ని అయితే, నాతో ఉండేది ఎలాగో అని చెప్తే బయట వాళ్ళతో అందరితో ఎలా ఉండిద్దో నేను చెప్పింది. నాకు ఆవేశం వస్తుంది. పుణకం అక్క. సరే, మా డాడీ పిలుస్తున్నాడు, 1 minute. ఫస్ట్ అన్నంలోనే టిఫిన్ లేదా బుక్స్ కరెక్ట్ చేస్తుంది. మన వాళ్ళు గర్ల్స్ చాలా తక్కువ మంది, మన వాళ్ళు బాయ్స్ కొంతమంది వచ్చి ఉంటారు కదా, ఏం చేస్తారు, మాట్లాడుకుంటాం. అబ్బా, మా స్కూల్లో ఇద్దరు అన్నీ మా అక్క చెప్పేసింది కదా, వీడియో చెప్పే ఆడియన్స్ చెప్పు మరి. వాళ్ళలో వెళ్ళి నేను స్కూల్ తర్వాత ఏమో గ్యాదర్ అవుతారు అందరూ. మా 3 సార్లు గ్యాంగ్ పేరుని మార్చిన ఒక రౌడీ బ్యాచ్ ఉంది మా స్కూల్. అదెందుకు తెలుసా? ఫస్ట్ చారి పిచ్చి కుక్కల బ్యాచ్ అంట, పిచ్చి కుక్కల బ్యాచ్. సెకండ్ బ్యాచ్ మేము 4th క్లాస్ రౌడీ బాయ్స్ అంట. థర్డ్ డ్రాగన్ అంట, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది డ్రాగన్. తర్వాత మార్చింది, ప్రెజెంట్ అంటే అప్పుడు ప్రెజెంట్. తర్వాత మార్చింది ఏంది, లయన్ బాయ్స్ ఆఫ్ భాష్యం ఎస్విఎన్ క్యాంపస్ 4th క్లాస్ అంట.